లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదన్నారు భట్టి. ఖమ్మం జిల్లాకు బీఆర్ఎస్ నేతలు చుక్క నీరు కూడా ఇవ్వలేకపోయారని ఆయన విమర్శించారు. గోదావరి నీళ్లతో ఖమ్మం జిల్లా రైతులు కాళ్లు కడుగుతామన్నారు భట్టి విక్రమార్క. ఖమ్మం జిల్లా బోనకల్లో ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఎన్నికల కోడ్ ముగియగానే ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేసి అర్హులైన వారికి కేటాయిస్తామన్నారు. 6 గ్యారంటీల అమలును కూడా ఖచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు భట్టి. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు భట్టి విక్రమార్క. ఇంకొక అడుగు ముందుకు మనందరి ప్రియతమ నాయకుడు నాటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఈ ప్రాంతానికి ప్రారంభం చేశాం. 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ వైద్యం చేర్చుకోవడానికి ప్రారంభోత్సవం చేశాం. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. పరిసర ప్రాంతాల్లో ఆశ్రమకు వాడలు పెట్టించబోతా ఉన్నాం. మనతో కలిసి ప్రారంభం చేస్తున్నటువంటి ఈ సందర్భంలో అసలు ఇంకొక పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఈ జిల్లాలో ఓట్లాడటానికి స్థానం ఉందా అని అడిగారు. గెలిస్తే ఇక్కడ నుంచి గెలిచిన వ్యక్తి కేంద్రంలో మంత్రి అవుతాడని చెప్తా ఉన్నాడు. ఏ పార్టీ నుంచి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది